నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్ స్వాగతం. నేను సోనియారావు. మీడియా న్యూస్లో ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్ వద్ద భద్రతా పెంపు, ఆప్ నేతల అరెస్టుకు నిరసనగా ఆందోళనలు. తమ నేతలను అరెస్ట్ చేసేందుకు బీజేపీ ప్రయత్నం, ఆప్ను అంతం చేసేందుకు మోదీ కుట్ర అన్న కేజ్రీవాల్. ఇండియా అధికారంలోకి వస్తే సిబిఐ ఈడీలను మూసేస్తాం, అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు. భువనగిరిలో పట్టభద్రుల ఓటర్ల సమావేశం, హాజరైన కేటీఆర్. తిరుపతిలో కొనసాగుతున్న సిట్ విచారణ, పద్మావతి యూనివర్సిటీలో మన్నాయుధాల లభ్యం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ ప్రధానమంత్రి మోదీలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆప్ నేతలను అరెస్ట్ చేసి జైలుకు పంపించేందుకు ఆపరేషన్ జూడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించేందుకు పార్టీ కార్యకర్తలతో బయలుదేరిన వేళ కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కర్పించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. ఆప్ గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఆప్ను ముప్పుగా భావిస్తున్న బీజేపీ తనకు బెయిల్ వచ్చినప్పటి నుంచి ఆపరేషన్ జూడు పేరుతో కార్యక్రమాన్ని మొదలుపెట్టిందన్నారు. ఆప్ నేతల అరెస్టులు, పార్టీ బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేయడం, ఆప్ కార్యాలయాలను మూసివేయించడం వంటివి అందులో భాగమే అని కేజ్రీవాల్ ఆరోపించారు. इसके पहले कि आम आदमी पार्टी बीजेपी के लिए चुनौती बने, बड़ी बने, उसको यहीं पे कुचल देना जरूरी है. उसके लिए उन्होंने ऑपरेशन झाड़ू चालू किया है. इस ऑपरेशन झाड़ू के तहत आम आदमी पार्टी के बड़े नेताओं को गिरफ्तार किया जाएगा, गिरफ्तार किया जा रहा है. आने वाले समय में आम आदमी पार्टी के बैंक अकाउंट्स को सीज किया जाएगा. ईडी का वकील ऑलरेडी कोर्ट में ये बयान दे चुका है कि चुनाव के तुरंत बाद आम आदमी पार्टी के बैंक अकाउंट सीज किए जाएंगे. ये मैं अपनी मर्जी से नहीं बोल रहा. उन्होंने कहा अभी सीज करने थे, लेकिन अभी हम इनके सीज करेंगे तो इनको सिंपैथी मिलेगी. तो चुनाव के बाद वो आम आदमी पार्टी के बैंक अकाउंट सीज करेंगे और आम आदमी पार्टी को दफ्तर खाली करा के आम आदमी पार्टी को सड़क पे लाया जाएगा. ये तीन प्लान इन्होंने बनाए हैं हमारे नेताओं को गिरफ्तार करने का, हमारे बैंक अकाउंट. శాసన మండలిలో సంఖ్యాబలం పెంచుకోవడానికి టీ కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందుకు అందువచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని హస్తం పార్టీ చూస్తోంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 20న పోలింగ్ జరగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న తొలి ఉప ఎన్నికలు ఇవి. దీంతో ఎలాగైనా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ స్థానం గెలుపు కోసం హస్తం పార్టీ ఎలాంటి వ్యూహరచన చేస్తోంది, ఏ రీతిన పావులు కదుతోంది, వాచ్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
ఈ విజయంలో విద్యార్థులు, నిరుద్యోగులు సైతం భాగస్వాములే. బీఆర్ఎస్పై వ్యతిరేకత, హస్తం పార్టీ ఇచ్చిన హామీలు కాంగ్రెస్కు విజయాన్ని చేకూర్చాయని చెప్పవచ్చు. రాష్ట్రంలో 65 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లోనే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు వచ్చాయి. దీంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పాగా వేసేందుకు హస్తం పార్టీ స్కెచ్లు వేస్తోంది. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2 సీట్లు మినహా మిగతా స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. ఈ కారణంగానే ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక గెలవాలని చూస్తోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెజార్టీగా ఉన్నది విద్యార్థులు, నిరుద్యోగులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర నిరసన తెలిపారు. ఈ వ్యతిరేకత సైతం బీఆర్ఎస్ సర్కారు కూలడానికి ఓ కారణమైందని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం జరుగుతున్న ఈ ఎన్నికలు కావటంతో ఇప్పుడు ఎలాగైనా ఈ ఎన్నికల్లో విజయబావుట ఎగరవేయాలని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తమ ప్రభుత్వం 5 నెలల పాలనపై ప్రజలు సానుకూలంగా ఉన్నారనే అభిప్రాయం వస్తుందని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్ఛార్జీల నియామక ప్రక్రియ చేపట్టారు. సమావేశాలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సైతం మానిటరింగ్ చేస్తున్నారు. మండలి పునరుద్ధరణ అనంతరం వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 2007, 2009, 2015, 2021లో వరుసగా గులాబీ పార్టీ గెలిచింది. ఈ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపొందడంతో తమ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పట్టభద్రుల స్థానానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పరిధిలో 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లు ఉన్నారు. ఇందులో 2,87,007 మంది పురుషులు కాగా 1,74,794 మంది మహిళలు ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికకు 3 ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని చేజిక్కించుకొని తమ గళాన్ని మరింతగా మండలిలో వినిపించాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుండగా బీజేపీ సైతం తన వంతు ప్రయత్నం చేస్తూ పోటీకి దిగింది. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ను నిలిపింది. 2021 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచి అధికార బీఆర్ఎస్ పార్టీని ఖంగు తినిపించాడు. ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలో దిగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నల్లేరు మీద నడకే అన్న ధీమాతో ఉంది. ఇప్పటికే ఉప ఎన్నికపై 3 జిల్లాల ముఖ్య నేతలతో సమావేశాలను హస్తం పార్టీ పూర్తి చేసింది. ఇప్పటికే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగిన ప్రచార కార్యక్రమంలో సభలు, సమావేశాల్లో చింతపండు నవీన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని జనాలకు పరిచయం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక ప్రచారంలో భాగంగా రాష్ట్ర ముఖ్య నేతలు కోచింగ్ సెంటర్లలో, యూనివర్సిటీల్లో విద్యార్థులతో సమావేశమయ్యేలా ప్లాన్లు చేస్తున్నారు. ఉద్యోగులను కలిసే బాధ్యతను కాంగ్రెస్ అనుబంధ సంస్థలుగా ఉన్న ఉద్యోగ సంఘాలకు అప్పజెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులను కలిసే విధంగా ప్రచారాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మే 27న పోలింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఉన్న 12 జిల్లాల పరిధిలో మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఈ ఎన్నికలు జరుగుతుండగా పట్టభద్రుల ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాతకాలు బయటపడిన గంటల వ్యవధిలోనే ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. గులాబీ పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ స్థానంపై పట్టభద్రులు ఏ జెండా ఎగురవేసి ఎవరి పక్షాన నిలుస్తారో చూడాలి మరి. ఏపీలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగాయి. ఈ అల్లర్ల వెనుక కారణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వారు దాడి చేశారంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. అయితే టీడీపీ వైసీపీ పార్టీల మధ్య జరిగిన గొడవల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి తలుపులు పగలగొట్టింది పోలీసులేనని తేలడంతో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఎన్నికల వేళ చెదురుమదురుగా పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలు పోలింగ్ రోజుతో ముగిశాయనుకుంటే మరుసటి రోజు కూడా అల్లర్లు కొనసాగాయి. ఈ ఘర్షణలపై ఈసీ కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఈసీ. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన వందలాది మంది పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో ఇలా చేసి ఉండవచ్చునని అందరూ భావించారు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్ లభించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. భద్రతలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పోలీసులు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? సీసీ కెమెరాలు పోలీసులే పగలగొట్టడం వెనుక అసలు కారణం ఏమిటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీంతో రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణమనే టాక్ ఈ వీడియో ద్వారా బలంగా వినిపిస్తోంది. పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దారెడ్డి సీసీ కెమెరా విజువల్స్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోనికి వచ్చింది. పోలింగ్ జరుగుతున్న మే 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత విధ్వంసం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్గెట్గా పోలీసులే రౌడీలా వ్యవహరించారని, పోలీసుల కనుసన్నల్లోనే రాయలసీమలో అల్లర్లు చెలరేగాయంటూ బయటకు వచ్చిన సీసీ కెమెరా వీడియోలే సాక్ష్యంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఇంటి తలుపులైతే పగలగొట్టారు, అంతవరకు ఓకే. పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలపైనే ఇప్పుడు ఈసీ సైతం విచారణ చేయబోతుంది. పల్నాడు సీమలో అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం. సిట్ విచారణలో పోలీసుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి విజువల్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మరి పోలీసులు ఈ దాడులకు పాల్పడడానికి కారణాలు ఏంటనే సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కాంగ్రెస్ బీఆర్ఎస్లపై బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య తేడా ఏమీ లేదన్నారు. పార్లమెంట్ ఫలితాల అనంతరం బీఆర్ఎస్ అడ్రస్కే ఉండదని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అలాగే దేశంలో మోదీ చరిష్మాతో ముందుకెళ్తున్నామని, ప్రధానిగా మోదీ గెలిపించాలని ప్రజలు ఎప్పుడో నిర్ణయించుకున్నారని తెలిపారు. అభివృద్ధి కేవలం బీజేపీతోనూ సాధ్యమని తేల్చి చెప్పారు. ఉన్నామనే సంకేతం ఇవ్వాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఓటెక్కే వరకు ఓడమల్లన్న, ఓటెక్కినాక బోడమల్లన్న అనే విధంగా మొండి చేయి చూపారు వీళ్ళు. పోయిన ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. 317 జీవో తీసుకొచ్చి అనేక మందిని తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిండ్రు. 416 జీవో తీసుకొచ్చిండ్రు. ఈ ప్రభుత్వం రద్దు చేస్తా అన్నది, ఆ ప్రభుత్వం తెచ్చింది. ఎవరు దాన్ని ఇంతవరకు ఏమీ చేయలేదు. అది రద్దు కావాలని వాళ్ళ As a KV Bulletin updates, for more updates keep watching Sadandra News.